హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మంచి గ్రేవీతో షాహీ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ షాహీ పన్నీర్ వచ్చేసి జీరా రైస్, రోటీ, చపాతీ, బటర్ నాన్ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ షాహీ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 350 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ ప్లేస్ లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2 చిన్నవి బిర్యానీ ఆకులు వేసుకోవాలి. పెద్ద యాలుక 1, చిన్న యాలకులు 3 వేసుకోవాలి. 4 లవంగాలు వేసుకోవాలి. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. 6 లేదా 7 వరకు మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఉన్న 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న 3 టమాటాలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. షాహీ పన్నీర్ కి గ్రేవీ ఎక్కువ ఉంటుంది కాబట్టి టమాటాలు ఎక్కువే వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ 3 లేదా 2 వరకు వేసుకోవాలి. మంచి కలర్ రావడం కోసం డైరెక్ట్ గా వేసేయకుండా తుంచుకుని వేసుకోవాలి. కట్ చేసుకున్న 2 ఇంచుల వరకు అల్లం వేసుకుందాము. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 వరకు వేసుకోవాలి. జీడిపప్పు వచ్చేసి 10 లేదా 12 వరకు వేసుకోవాలి. 5 లేదా 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కాడలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత స్మూత్ గా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ టెక్స్చర్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, ఇంత స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కమ్మగా ఉన్న పెరుగు తీసుకోవాలి. 1 కప్పు వరకు. మనం తీసుకున్న పెరుగులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగుని పక్కకు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత లైట్ గా ఫ్రై చేసుకుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగును వేసేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుని దగ్గర పడేంత వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఒక ఫుల్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకుని కుక్ చేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. స్టవ్ ని హైలో పెట్టి కుక్ చేసామంటే కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా రాదండి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో షాహీ పన్నీర్ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. షాహీ పన్నీర్ మసాలా బయట మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే మనం ఇంట్లో యూజ్ చేసుకునే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాము ఒక్కొక్కటిగా. పన్నీర్ తీసుకునేటప్పుడు ఫ్రెష్ గా ఉందా లేదా చూసుకుని తీసుకోవాలి. ఇలా పన్నీర్ అంతా వేసేసుకున్న తర్వాత జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కలిపేస్తే పన్నీరు విడిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి తీసుకుని ఇలా మెదుపుకుని వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది చక్కగా బయటకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి టేస్ట్ రావడం కోసం 1/2 కప్పు వరకు ఫ్రెష్ గా ఉన్న క్రీమ్ వేసుకోవాలి. నేను వేసిన క్రీమ్ వచ్చేసి ఇంట్లోది వేస్తున్నానండి. మీరు కావాలంటే బయటదైనా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాము.
చూసారు కదండి 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదండి చాలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో షాహీ పన్నీరు చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. వేడి వేడిగా బటర్ నాన్ తో కానీ రోటీస్ తో కానీ తిన్నామంటే భలే రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.